ఫ్రెండ్స్, శ్రీజ దమ్ము ఎలిమినేషన్ అనేది ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ లో కనుక చూసినట్టయితే చాలా వర్స్ట్ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పొచ్చు. అయితే శ్రీజ ఇప్పుడిప్పుడే అంటే తన తప్పుల్ని సరిదిద్దుకోవడంలో కానీ, లేకపోతే గేమ్ మీద ఫోకస్ పెట్టి తన రియల్ స్ట్రాటజీస్ ని తను బయటకు తీసుకురావడంలో కానీ నెంబర్ వన్ గా నిలుస్తుంది. అయితే ఇప్పుడున్న కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇవ్వడంలో శ్రీజ తర్వాత ఎవరైనా నేను చెప్పుకోవాలి. అయితే శ్రీజని అర్ధాంతరంగా ఎలిమినేట్ చేసేసిన బిగ్ బాస్ ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ కి పంపించిన తర్వాత శివాజీ అసలు శ్రీజ ఎందుకు ఎలిమినేట్ అయింది, శ్రీజలో ఉన్న తప్పులను ఏకరవ పెట్టాడు. కానీ శ్రీజ మాత్రం ఏమాత్రం వణక్కుండా బెణక్కుండా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా సమాధానం చెప్పి అసలు ఇంతకీ శివాజీ ఏమన్నా అంటే మీరు ఎందుకు ఎలిమినేట్ అయిపోయారని మీరు అనుకుంటున్నారో తెలుసా అని అడిగితే, దానికి నేను ఎక్కడ ఎలిమినేట్ అయ్యాను, నన్ను కావాలనే తీసేశారు కదా, వైల్డ్ కార్డ్స్ వచ్చి నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత నాకు సార్ నీకు తక్కువ ఓట్స్ వచ్చాయమ్మా అని చెప్పారు. నేను ఎలిమినేట్ అయ్యాను అంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను అసలు ఎలిమినేట్ ఎందుకు అయ్యాను అనే విషయం పైన నేను ఆలోచించడం కాదు, అసలు నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యాను అనే విషయం పైన నేను ఆలోచిస్తాను అంటూ తను చెప్పింది. నిజం చెప్పాలంటే ఇక్కడ శివాజీ ఏమన్నాడంటే, నువ్వు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు కరెక్ట్ గానే ఉన్నావా, లాస్ట్ 2 వీక్స్ నుంచి కాదు, అంతకు మునుపు 2 వీక్స్ గురించి మాట్లాడుకుందామా అని అనడం జరిగింది. అప్పుడు శ్రీజ ఒకటే మాట అంది, బిగ్ బాస్ లోకి వచ్చిన వాళ్ళందరూ పర్ఫెక్ట్ ఏమీ కాదు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టుగానే వాళ్ళు వాళ్ళ రకంగా ఉంటారు. నేను కూడా నా సొంత అంటే నన్ను ఫస్ట్ నుంచి కూడా నా వాయిస్ పెద్దదని, నా నా విషయంలో ఆర్గ్యుమెంట్స్ చేస్తానని అనుకున్నారు. కానీ హౌస్‌లో చాలా మందికి నచ్చటం లేదు. వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా ఉంది కాబట్టి నన్ను నేను మార్చుకున్నాను అంటే, మరి ఫైట్ చేయాల్సిన సమయంలో ఎందుకు ఫైట్ చేయలేకపోయావు అని అన్నాడు. అంటే దానికి ఒక్కటే మాట చెప్పింది శ్రీజ. నాకు ఫైట్ చేయాలనిపిస్తే నేను ఫైట్ చేస్తా. అక్కడ నిజంగా నా ఆర్గ్యుమెంట్ కానీ, నిజంగా నా పాయింట్స్ కానీ వాలిడ్ అయితే నేను తప్పకుండా వాయిస్ రైజ్ చేస్తా. అక్కడ నాకు అది వాలిడ్‌గా అనిపించలేదు కాబట్టే చేయలేదు అని అంటే, ఆ తర్వాత శివాజీ మరొక క్వెషన్ అడిగాడు. అదేంటంటే, "నువ్వు ఈ వారం సుమన్ శెట్టితో కాకుండా కళ్యాణ్‌తో పేరప్ అయ్యి ఉండుంటే, కళ్యాణ్ నిన్ను గెలిపించేవాడే కదా!" అని అనడం జరిగింది. అయితే అప్పుడు శ్రీజ ఒక మాట అంది. "లేదు, అప్పుడు మేమే టార్గెట్ అవుతాం. అసలప్పుడు కనీసం కళ్యాణ్ కూడా సేవ్ అయ్యి ఉండేవాడు కాదు. కనీసం ఇప్పుడు కళ్యాణ్ అయినా సేవ్ అయ్యాడు. ఎందుకంటే మేమిద్దరం కలిసి ఆడితే అందరూ కూడా మమ్మల్నే తీసేస్తారు" అంటూ చెప్పింది. అప్పుడు శివాజీ ఒక క్వెషన్ అడిగాడు. ఇప్పుడు భరణి, దివ్య వాళ్ళని ఎవరైనా తీసేశారా? ఆ తర్వాత ఉన్న కళ్యాణ్, తనుజని ఎవరైనా తీసేశారా? లేదు కదా! టాప్ పొజిషన్‌లో ఉంటే ఎవరు తీయాల్సిన అవసరం లేదు కదా! అంటూ తిరిగి ప్రశ్నించడంతో శ్రీజ చేసిన తప్పేంటనేది తనకు అర్థమైంది. ఎందుకంటే తను సుమన్ శెట్టితో కాకుండా కళ్యాణ్‌తో కలిసి ఆడితే కళ్యాణ్ అన్ని టాస్క్‌లు గెలిచి ఉండేవాడు. ఎందుకంటే ఫిజికల్ టాస్క్స్‌లో తనూజతో పాటు ఈక్వల్‌గా ఆడగలదు. ఒక మాటలో చెప్పాలి అంటే కొన్ని టాస్క్స్‌లో తనూజ కన్నా ఎక్కువే ఆడగలదేమో మరి. అయితే తను గనక కళ్యాణ్‌తో పేరప్ అయి ఉండుంటే మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్‌లో ఉండేవాళ్ళు. కనీసం తను డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్‌కి వెళ్ళుండేది. తను చేసిన చిన్న పొరపాటుని శివాజీ బయట చూపించాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.